చాలా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా క్రిస్మస్ అయితే మంచిగా జరిగింది. ఎందుకంటే నేను పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఎవ్రీ ఇయర్ లాగా ఎవ్రీ అదర్ సండే లాగే అనిపిచ్చిద్దేమో అనుకున్నాను. కానీ ఈసారి కొంచెం స్పెషల్‌గా అనిపిచ్చింది. ఎర్లీ మార్నింగ్ మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేశాను. అక్కడే మంచిగా అనిపిచ్చింది. దాని తర్వాత ఫాస్ట్‌గా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాము. ఎందుకంటే మా చర్చ్ టైమింగ్స్ కొంచెం ఆడ్‌గా ఉంటాయన్నమాట. లైక్ ఫెస్టివల్స్ అప్పుడు 1:00కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 వరకు అలాగా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. అందుకే ఇంట్లోనే తినేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ దాని తర్వాత ప్రేయర్ ఫినిష్ చేసుకొని అక్కడ మా వాడితో కాసేపు ఆడుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగేసామన్నమాట సన్లైట్ వెళ్ళిపోయే ముందు. ఆ తర్వాత ఈవినింగ్ యూజువల్గా మనకుండే గార్డెన్ వర్క్ కూడా ఫినిష్ చేసేసుకొని క్విక్గా డిన్నర్ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. ఎందుకంటే మాకు ఈవినింగ్ చర్చ్లో మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి. చిన్నపిల్లలంతా చాలా బాగా చేస్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిపోవడానికి డిన్నర్ ఎర్లీగా ఫినిష్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు డ్యాన్స్ అంతా చేసి నైట్ 11:00కి నా క్రిస్మస్ డే ఎండ్ చేశాను.